श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 494వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి దేవుడు అంటే, దైవం అంటే ఎవరో చక్కగా నిర్వచించారు. ఆ నిర్వచనం ప్రకారము, ఆ యొక్క వివరణ ప్రకారము దేవుడు అంటే మహాసామాన్యమే దేవుడు. మహాసామాన్యం అంటే ఏమనుకున్నాం? సర్వత్రా ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్, సత్ ఏదైతే ఉందో సత్సామాన్యం. ఆ సత్సామాన్యమే, విశేషాలు కాదు, సత్ విశేషాలు కాదు, పైకి కనిపించేటువంటి ఆ యొక్క విశేషాలు కాదు. ఆ విశేషాలన్నింటిలో ఏకరూపంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ సామాన్యం ఏదైతే ఉందో, సత్సామాన్యం ఏదైతే ఉందో అదే పరమాత్మ అని చెప్పారనమాట. మరి ఆ దేవుడు అంటే ఈ సత్సామాన్యమే అయితే ఈ కనిపించేటువంటి విగ్రహాలు ఎలా తయారయ్యాయి? ఆ ఏడుకొండల స్వామి, తిరుపతిలో ఏడుకొండల స్వామి, కాళహస్తిలో ఆ యొక్క శివలింగము, అదేవిధంగా ఇంకో శ్రీశైలంలో ఒక శివుడు, ఇంకొక దగ్గర ఇంకొక అమ్మవారు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఈ విగ్రహాలన్నీ ఎలా తయారయ్యాయి అనేది ప్రశ్న రావచ్చు. అయ్యా, నీకు ఆ ప్రశ్న వస్తుందేమో. ఈ విగ్రహాలన్నీ ఎలా తయారయ్యాయి అంటావా? చెప్తా విను. దానికి కూడా సమాధానం నా దగ్గర ఉంది, బాగా శ్రద్ధగా విను అంటూ, ఈ మహాసత్తా, సత్సామాన్యం ఏదైతే ఉందో అది వికల్పించడం ద్వారా, వికల్పమైనటువంటి సందర్భంలో ఆ సత్సామాన్యం వికల్పించి విశేష రూపంగా ఈ విగ్రహాలు తయారయ్యాయి అంటున్నాడు. సత్సామాన్యం వికల్పించి విశేష రూపాలు, ఇవన్నీ విశేష రూపాలు అంటే అట్లా అనుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఆ శివలింగము, అమ్మవారి విగ్రహం, ఇవన్నీ కూడా విశేషాలు. ఎట్లా విశేషాలుగా ఇవి వచ్చాయంటే ఆ సత్సామాన్యమే వికల్పమై విశేషాలు కనపడుతుంది. నిజంగా వికల్పం అయిందా అంటే నిజంగా వికల్పం కాలేదు. నీవు వికల్పమైందని చూస్తే వికల్పమైంది. మనము వికల్ప దృష్టితో చూస్తే ఇది విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము, ఇక్కడే వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉన్నాడు అని చూస్తే మనకు అక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాము, విగ్రహంగా తయారయ్యి మనకు కనపడుతుంది. లేదా మనము ఈ విగ్రహంలో ఉన్నది కూడా అంతా సామాన్యమే కదా, సత్సామాన్యమే కదా, ఇది ఉబ్బెత్తుగా ఎలా కనబడుతోంది అనే భావనతో చూస్తే ఆ విగ్రహమే వెంకటేశ్వర స్వామిగా, వెంకటేశ్వర స్వామి ఆ విశేష రూపంలో విగ్రహంగా కనిపించడం కాదు, మొత్తం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ సత్తే దేవుడుగా అర్థం చేసుకుంటావు నువ్వు. కాబట్టి నిజంగా వికల్పం కాలేదది. నువ్వు వికల్పించి చూస్తే వికల్పంగా కనపడుతుంది. అంటే వస్తుతంత్రంగా ఎలా ఉంది? వస్తుతంత్రంగా స్థిరంగా ఉంది. వస్తువు అంటే ఏంటి? లోపల ఉన్న సత్సామాన్యంగా ఒకటే, విశేషాలుగా లేదది, ఒకే ఏకరూపంగా ఉంది. ఆ సత్సామాన్యం అన్నింట్లో ఉన్నటువంటి మనం చెప్పుకుంటున్నాం కదా, సత్సామాన్యం ఏకరూపంగా ఉంది. వస్తుతంత్రంగా ఏకరూపంగా ఉందా పరమాత్మ, కానీ మన బుద్ధి తంత్రంగా అది మారిపోతుంది. మన బుద్ధి వెంకటేశ్వర విగ్రహం చూసి వెంకటేశ్వరుడు అనుకుంటోంది, అమ్మవారి విగ్రహాన్ని చూసి అమ్మవారు అనుకుంటోంది, శివలింగాన్ని చూసి శివుడు అని భ్రమిస్తోంది. బుద్ధి తంత్రంగా మనకు తెలుస్తోంది, కానీ వస్తు తంత్రంగా స్థిరంగా ఉన్నది అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. చిత్తు నుండిది, చిత్ స్వరూపం నుండి జారి పడ్డదయ్యా అది అంటున్నాడు. అది కూడా చిత్ స్వరూపమే, అది చిత్తు నుంచి జారి పడ్డదయ్యా. జారిపడి క్రమంగా అది చైతన్యం, ఆ చైతన్యం అక్కడి నుంచి జారిపడి
క్రమంగా ఘనీభవించింది, అది జడస్థితికి వచ్చింది. ఆ చైతన్యం, ఆ సత్తే ఘనీభవించి, ఆ చిత్తే ఘనీభవించి నీకు విగ్రహంగా కనపడుతుంది. సత్ ఘనీభవించింది. సత్ అంతా ద్రవరూపంలో ఉన్నటువంటి ఆ నీరు ఆ ఘనీభవిస్తే ఎట్ట ఆయుష్ ఒక శివుడి యొక్క మూసలో పోస్తే ఆ ఆయుష్ గడ్డగా శివుడిలాగా కనపడుతుంది. అమ్మవారి యొక్క మూసలో కనుక ఆ నీరు ఘనీభవిస్తే అమ్మవారిలాగా ఎలా కనపడుతుందో ఆ సత్సామాన్యమే ఘనీభవించి విగ్రహంగా కనపడుతుంది. ఆ చిత్తు నుంచి, చిత్తు స్వరూపం నుంచి జారి పడిందయ్యా అది. క్రమక్రమంగా అది జడస్థితికి వచ్చింది. చిత్తు స్వరూపం అంటే మనలో ఉన్నది చిత్తు. దాని అక్కడి నుంచి విశేష రూపంగా ఆ చిత్తే జారిపడి, ఆ సామాన్యం నుంచి జారిపడి అలా విశేష రూపంగా ఆ సత్ విశేషాన్ని విగ్రహంగా చూస్తుంది. కాబట్టి మనం చెప్పాలంటే అంతా కూడా సృష్టి మొత్తం అంతా జడ చేతనాలు అన్నీ కూడాను పెద్ద దేవాలయము. అర్థమవుతుందా? అంతా తిరుపతి కొండే, అంతా తిరుపతి కొండే. ప్రతి నామరూపాలు, ప్రతి పదార్థము, అది జడమైన చేతనమైన కనిపించే ప్రతి పదార్థము దేవుళ్ళే. అంతా తిరుమల కొండే, అన్ని వెంకటేశ్వర రూపాలే. అది వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం. దేహం దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అంటారు. దేహము దేవాలయం, దాంట్లో ఉండే జీవుడు సనాతనుడైనటువంటి పరమాత్మ. ఈ సృష్టి అంతా కూడాను దేవాలయం. అందులో కనిపించే ప్రతి జడచేతనాలన్నీ కూడాను ఆ యొక్క దేవుని యొక్క స్వరూపాలే. అర్థమవుతుందా? మొత్తం పంచభూతాలన్నీ కూడాను ఏమవుతాయి? పంచభూతాలన్నీ దేవళాలే. ఆ పంచభూతంలో అందులో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడాను పంచభూత లింగాలే. మహాసామాన్యం అది. అయితే ఇక్కడ ఎందుకని ఇలా చెప్తున్నామంటే, అంత గొప్ప మహాసామాన్యాన్ని, ఆ చిత్సామానాన్ని, సత్సామానాన్ని పట్టుకోలేని ఈ యొక్క దౌర్భాగ్య స్థితి నీకున్నది. నువ్వు ఆ సత్సామాన్యాన్ని అంత సామాన్యంగా చూసేటువంటి శక్తి నీకు లేదు, ఆ స్థోమత నీకు లేదు. ఆ యొక్క దౌర్భాగ్య స్థితిలో నీవు ఉన్నావు. కాబట్టి ఈ విగ్రహం ద్వారానైనా పట్టుకోవయ్యా అంటున్నది పురాణం. ఇదిగో నువ్వు ఇంత పెద్ద సత్సామాన్యాన్ని పట్టుకునే శక్తి నీకు ఎలాగూ లేదు. ఇదిగో ఇక్కడ నేను వెంకటేశ్వర విగ్రహం పెడుతున్నాను, ఆ విగ్రహాన్ని దైవం అనుకొని ఊరేగో అంటున్నది పురాణం. అర్థమైందా? సరే, ఇక్కడ మళ్ళీ అంటున్నాడు వశిష్ఠ మహర్షి, ఎందుకు వచ్చిందయ్యా ఈ జాడ్యం ఇట్లా? ఆ మహా చైతన్యమే ఎందుకు జారిపడ్డదన్నారు? ఎందుకు జారిపడింది? ఎందుకు అది వికలమైంది? ఆ జారిపడి ఈ విధమైనటువంటి విగ్రహ రూపంలో ఎందుకు వచ్చింది? అది మహా చైతన్యమే కదా. అది ఎందుకు అంటే ఈ మనసు అనేది మధ్యలో ప్రవేశించిందయ్యా. ఆ మనసు మధ్యలో ప్రవేశించి అది అంతకంతకు మనసు భావన చేసి 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 చివరికి అది ఆ పరమాత్మనే విగ్రహ రూపంలో దించి పడేసింది, విగ్రహ రూపానికి దిగజార్చింది. ఎవరంటే ఈ మనసు, దుర్మార్గమైనటువంటి మనసు చేసినటువంటి మాయాజాలం ఇది. అసలైన తత్వాన్ని ఆ రూపంలోనే, సత్సామాన్యం రూపంలోనే, ఆ చిత్సామాన్యం రూపంలోనే పట్టుకోలేనటువంటి స్తోమత లేనందువలన ఈ మనస్సు పడినటువంటి పాటలయ్యాయి ఇవన్నీ. అదే ఈ విధంగా విగ్రహాలని యొక్క చైతన్యాన్ని విగ్రహ రూపంలో జార్చి చూపుతుంది. పోనీ అన్నీ ఒకే విగ్రహం అంటే అట్టకూడదు. డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి దాంట్లో. ఏంటి, ఎవరికి నచ్చింది వాళ్ళు, శివుడు నచ్చింది శివుడి విగ్రహంలో చూస్తారు, దైవాన్ని వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర విగ్రహంలో చూస్తారు, అమ్మవారిని నచ్చిన వాళ్ళు అమ్మవారు, కుమారస్వామి, గణాపత్యం, రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చిన విధంగా దిగదార్చి పారేసింది. మరి ఎవరి మనస్సు దేని మీద మక్కువ ఉంటుందో ఆ విధంగా దిగజార్చి విగ్రహ రూపంలో తెచ్చేసింది ఆ మహాసామాన్యాన్ని. ఆ దిగజార్చినదే ఈ మహాలింగమయ్యా. ఏమిటిదంటే ఈ ప్రపంచం అన్నదంతా కూడాను ఆ యొక్క దిగదార్చినటువంటి దానికి ఉదాహరణ అయ్యా ఇది అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అర్థమైందా? చిత్ అనేది ఒకటే ఒక పదార్థం. ఏది చెప్పినా సరే అన్నీ కూడా దాని యొక్క ఆభాసే.
వస్తువు ఉన్నది ఒక్కటే. ఇప్పుడు తాడున్నది చీకటిలో, మసక చీకటిలో, అది పాముగా కనపడ్డా, ధారగా కనపడ్డా, పూలమాలగా కనపడ్డా, లేకపోతే ఇంకా నీటి ధారగా కనపడ్డా, ఎన్ని ఆభాసాలు కనపడ్డా అక్కడ ఉన్నది తాడు మాత్రమే. కాబట్టి ఉన్నది వస్తువు ఒకటే, సత్సామాన్యమే. పై కనిపించేటివి ఇవన్నీ కూడాను ఆభాసలే. మిగతా 99 కూడాను వస్తువు తాలూకు ఆభాసలే. ఉన్నది ఒక్కటే వస్తువే. ఆ రూపంలో తాడే పాముగా, తాడే పూలమాలగా, తాడే జలధారగా నీకు కనిపిస్తుంది. సముద్రం ఉన్నది ఒకటే. దాంట్లో నురగ, తరంగము, సూడి అన్నీ కూడా, బుద్బుద, ఫేనాలు అన్నీ కూడాను సముద్రం జలమే ఆ విధంగా కనపడుతుంది, ఆభాసగా కనపడుతుంది. అవన్నీ ఆభాసలు. సామాన్యం ఏంటంటే సముద్ర జలము. సముద్రంలో ఎక్కడ విజాతీయం అనేటువంటి అంశే లేదు. అయితే ఎక్కడ వస్తుంది తేడా అంటే ఈ మనస్సు అనేది ఉందే, ఈ మనస్సు అనేది వికల్పం చేస్తూ ఉంటుంది. ఆ ఉన్నటువంటి ఆ సామాన్యాన్ని భిన్నం చేసి చూపుతోంది. వికల్పిస్తున్నది ఈ మనస్సు. రకరకాల విశేషాలను విభజించి వేరుగా చూపుతుంది. ఇది వేరు, అది వేరు, అది వేరు అని వేరుగా చూపుతున్నది. ఎవరు చేసే దుర్మార్గం అంటే మనసు చేసే దుర్మార్గం తప్ప వేరేది లేదు. కాబట్టి ఈ వేర్పాటు అంతా కూడాను, ఈ విభజన అంతా కూడాను ఎవరి వల్ల ఏర్పడిందంటే మనసు వల్ల ఏర్పడిందే కానీ వస్తు సిద్ధంగా ఏమి అక్కడ విభజన లేదు. అన్డివిజబుల్ అదే, నిరంశ, డివిజన్ లేనటువంటిది. ఏది సామాన్యం. అది వస్తు సిద్ధంగా అక్కడ ఏమి డివిజన్ లేదు, బుద్ధి సిద్ధంగా మాత్రమే కనపడుతుంది. అంచేత ఈ చైతన్యం చూసావా, ఆ చైతన్యం ఇంతకీ చెప్పేది ఏంటంటే దాని సహజ స్థితి నుంచి జారిపడింది, జారిపడేది వికల్పం పొందింది. ఆ చైతన్యం తన సహజ స్థితి నుంచి జారిపడ్డదే. నిజంగా జారిపడిందా అంటే నిజంగా జారిందని కూడా భావించొద్దంటాడు మళ్ళీ అద్వైతంలో. వికల్పించడము ఆభాసే, అది జారిపడము ఆభాసే, అది కూడా నిజం కాదు అంటున్నాడు. చూడండి, ఇది అద్వైతం అంటే ఇట్టే ఉంటాయి ట్విస్టింగ్లు. ఏ మాట చెప్పినా కూడాను అది ఆభాసే, వాస్తవం కాదు. అద్వైతంలో అసలు ఉన్నటువంటి పరమ సత్యం ఏదంటే ఉన్నది ఒకటే, మిగతా అన్ని వాటి 99 దాని ఆభాసలే. ఆలోచిస్తే ఆభాస, మాట్లాడితే ఆభాస, అన్ని వికల్పాలే. ఆలోచించినా వికల్పము, మనం మాట్లాడినా వికల్పం, కర్మ చేసినా వికల్పం, అన్ని ఆభాసలే, వికల్పాలే, అంతా ఆభాసే. లేదా ఉన్న వస్తువే అన్ని రూపాలుగా కనపడుతున్నది, ఒకే వస్తువు అన్ని రూపాలుగా కనపడుతున్నది. ఆ రూపాలు లేవు. ఆ చైతన్యమే ఈ విధంగా జడస్థితికి వచ్చి మనకు కనపడుతోంది అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం